అమలాపురంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. హత్య కేసులో విచారణకు వెళ్లిన ముద్దాయిలపై కత్తితో దాడి చేశాడు ప్రత్యర్థి కోటేశ్వరరావు. అయితే వెంటనే అలర్ట్ అయిన ముద్దాయిలు కోటేశ్వరరావుపై తిరిగి కత్తితో దాడి చేశారు. అతడి వెంట ఉన్న 5 ఏళ్ల పాపపైన అటాక్ చేశారు. కోటేశ్వరరావుకు తీవ్రంగా గాయాలవ్వడంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అమలాపురంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. హత్య కేసులో విచారణకు వెళ్లిన ముద్దాయిలపై కత్తితో దాడి చేశాడు ప్రత్యర్థి కోటేశ్వరరావు. అయితే వెంటనే అలర్ట్ అయిన ముద్దాయిలు కోటేశ్వరరావుపై తిరిగి కత్తితో దాడి చేశారు. అతడు వెంట ఉన్న 5 ఏళ్ల పాపపైన అటాక్ చేశారు. కోటేశ్వరరావుకు తీవ్రంగా గాయాలవ్వడంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అమలాపురంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. హత్య కేసులో విచారణకు వెళ్లిన ముద్దాయిలపై కత్తితో దాడి చేశాడు ప్రత్యర్థి కోటేశ్వరరావు. అయితే వెంటనే అలర్ట్ అయిన ముద్దాయిలు కోటేశ్వరరావుపై తిరిగి కత్తితో దాడి చేశారు. ఇక అతడి వెంట ఉన్న 5 ఏళ్ల పాపపైన అటాక్ చేశారు. కోటేశ్వరరావుకి తీవ్రంగా గాయాలవ్వడంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడున్న సిచ్యువేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రోజా అంబేద్కర్ కోనసీమ జిల్లా పట్టణంలోని పెద్ద ఘర్షణ జాటు చేసుకోవడం జరిగింది. అయితే కోర్టు వాయిదా కోసం వచ్చిన ఒక ముద్దాయి పైన కత్తితోటి మరొక వ్యక్తి దాడి చేయడం జరిగింది. ప్రత్యర్థి కోటేశ్వరరావు బాలిక ఇంకో గుణజ్ఞ అని చెప్పేసి 6 సంవత్సరాల అమ్మాయి ఇద్దరు కూడా కత్తిపోటు గురై గాయపడటం జరిగింది. కత్తితో దాడి చేసిన కోటేశ్వరరావు పైన ప్రతిదాడికి నాపరాయితోటి కొట్టి గాయపరచడానికి ప్రత్యర్థులు ప్రయత్నించడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళందరూ పారిపోయారు. అక్కడికక్కడే అమలాపురం మండలము సమనాన్పల్లి గ్రామంలోని సరిహద్దు భూమి వివాదం తగదాదులోని 2011లో జరిగిన మహిళా హత్య కేసులోని కోర్టు వాయిదాకి నిమిత్తం కూడా ఈ రోజు ఉదయం ముద్దాయిలు ఇక్కడికి రావడం జరిగింది. అయితే కొండ్రు కోటేశ్వరరావు పైన ఈ ముద్దాయిలు ఒక్కసారిగా తిరగబడి ప్రతిదాడి చేయడంతో ఈ ఘటన చోటు చేసుకోవడం ఉంది. ప్రతిదాడిలో కూడా కొండ్రు కోటేశ్వరరావు కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది. అయితే బాలికను కోటేశ్వరరావుని కూడా అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళిద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నదని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని హుటాహుటిన అక్కడంతా కూడా పరిశీలించడం జరిగింది. అలాగే బాధితులను కూడా అడిగి వివరాలంతా కూడా సేకరించి మేరకు అమలాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. రోజా, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.